హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కతికే ఛానల్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు డే 3 రివ్యూ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. రివ్యూ గురించి చెప్పుకునే ముందు ఈ సిరీస్ యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా. ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడటానికి ఇండియాకి వచ్చింది. ఆల్రెడీ 3 టెస్టులు జరిగిపోయినాయి. ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్ గెలిచింది. సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్లో ఇండియా గెలిచింది. ప్రజెంట్ ఇండియా 2-1 సిరీస్ ఆధిక్యంలో ఉంది. ఈ 4th టెస్ట్లో ఇంగ్లాండ్ గెలిస్తే 2-2 సిరీస్ సమ్మం అవుతుంది. ఇండియా గెలిస్తే 3-1 సిరీస్ కైవసం చేసుకుంటుంది. డే 3 రివ్యూ తెలుసుకునే ముందు డే 2 మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 353 పరుగులు కాల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసుకుంటే జో రూట్ 122 హైయెస్ట్ స్కోరు, రాబిన్సన్ 58, ఫోక్స్ 47, క్రాలీ 42. ఒకనొక దశలో ఇంగ్లాండ్ 112 రన్స్కి 5 వికెట్లు కోల్పోయింది. అలాంటి సిచ్యువేషన్లో రూట్ అండ్ ఫోక్స్ అండ్ రాబిన్సన్ మంచి భాగస్వామ్యం అందించి ఇంగ్లాండ్ ఆదుకున్నారు. స్ట్రాంగ్ పొజిషన్లోకి తీసుకొచ్చిండ్రు. ఇండియా బౌలింగ్ చూసుకుంటే జడేజాకి 4 వికెట్లు, ఆకాష్దీప్కి 3, సిరాజ్కి 2, అశ్విన్కి 1 వికెట్ పడింది. దానికి రిప్లైగాను టీమిండియా 219 రన్స్కి 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. జైస్వాల్ 73, గిల్ 38, జూరెల్ 30. ప్రజెంట్ జూరెల్ ఒకటే క్రీజ్లో ఉన్నాడు. పట్టిదార్ 17 రన్స్. ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే బషీర్కి 4 వికెట్స్, ఆర్లీకి 2 వికెట్స్, అండర్సన్కి 1 వికెట్ పడింది. ఇండియా ఇంకా 134 పరుగులు వెనకబడి ఉంది. టీమిండియా 219 పరుగులతో మూడో రోజు ఆట కొనసాగించింది. 7 వికెట్లు కోల్పోయి ప్రస్తుతానికి క్రీజులో జూరెల్ 30 రన్స్, కుల్దీప్ యాదవ్ 17 రన్స్ చేసిండు. 72 బాల్స్ ఎదుర్కొన్నాడు. ఎక్సలెంట్ సపోర్ట్ చేస్తున్నాడు జూరెల్కి కుల్దీప్. డే 3 ఫస్ట్ ఓవరు బషీర్ వేసిండు. బషీర్ డే 2 32 ఓవర్స్ వేసిండు. మేడిన్స్ 4 రన్స్, 84, 4 వికెట్స్ తీసిండు. ఎకానమీ 2.62 ఉంది. కుల్దీప్ యాదవ్ మాత్రం సాలిడ్ డిఫెన్స్తో వికెట్ పడకుండా చూస్తున్నాడు. 105 బాల్స్లో 20 రన్స్ చేసిండు. ఆల్మోస్ట్ 20 ఓవర్స్ ఆడిండు. ఫైనల్గా కుల్దీప్ యాదవ్ డిఫెన్స్ ఆడుతూ 28 రన్స్కి అండర్సన్ బౌలింగ్లో అన్ఫార్చునేట్లీ బౌల్డ్ అయిండు. చూడండి ఫ్రెండ్స్, 131 బాల్స్ అంటే ఆల్మోస్ట్ 20 ఓవర్స్ ఆడేసిండు. 8th వికెట్కి అవుట్ అయ్యిండు. అప్పుడు ఇండియా స్కోర్ 253కి 8 వికెట్. 8th వికెట్ పార్ట్నర్షిప్ జూరెల్ అండ్ కుల్దీప్ మధ్య 76 రన్స్ వచ్చింది. అదే మ్యాచ్ ఫైటింగ్ స్కోర్ తీసుకొచ్చింది. టీమిండియా ఎర్లీగా వికెట్స్ కోల్పోతున్నప్పటికీ జూరెల్ మాత్రం స్టాండర్డ్గా ఆడుతూ 50 రన్స్ చేసిండు 96 బాల్తో. ఈ కుర్రోడు బాగా ఆడుతున్నాడు. ఆకాష్దీప్ 9 రన్స్కి బషీర్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయిండు. బషీర్ బౌలింగ్లో ఆకాష్దీప్ ఎల్బిడబ్ల్యూ అయితే ఎంపైర్ అవుట్ ఇచ్చిండు. ఆకాష్దీప్ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో థర్డ్ అంపైర్స్ కాల్స్గా ఇచ్చిండు. ఆకాష్దీప్ 9th వికెట్గా అవుట్ అయ్యిండు. 9th వికెట్ పార్ట్నర్షిప్ 40 రన్స్. జూరెల్ అండ్ ఆకాష్దీప్ మధ్య 40 రన్స్ వచ్చింది 9th వికెట్కి. ఎర్లీగా వికెట్ పడిపోతున్న జూరెల్ మాత్రం పోరాడుతున్నాడు. ఫైనల్ వికెట్గా జూరెల్ అవుట్ అయ్యిండు బౌల్డ్ హార్ట్లీ బౌలింగ్లో. టీమిండియా 307 పరుగులకి ఆల్అవుట్ అయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. హైయెస్ట్ స్కోర్ జూరెల్ 90 రన్స్. జూరెల్ టైలెండర్స్తో పోరాడిండు. 8th అండ్ 9th అండ్ 10th వికెట్ కలిపి 130 పార్ట్నర్షిప్ వచ్చింది. టీమిండియా ఫైటింగ్ స్కోర్ చేయగలిగింది జూరెల్ వల్ల. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 307 రన్స్ కాల్అవుట్ అయింది. హైయెస్ట్ బ్యాటింగ్ చూసుకుంటే టీమిండియా బ్యాటింగ్ చూసుకుంటే జూరెల్ 90 రన్స్, జైస్వాల్ 73, గిల్ 38, కుల్దీప్ యాదవ్ 28. కుల్దీప్ యాదవ్ అద్భుతంగా ఆడిన ఈ మ్యాచ్ల్లో. ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే బషీర్కి 5 వికెట్లు పడ్డాయి, హార్ట్లీకి 3 వికెట్లు, అండర్సన్కి 2 వికెట్లు. ఇంకా టీమిండియా 46 రన్స్ వెనకబడి ఉంది. ఈ మ్యాచ్లో భారత్ టైలెండర్లు అద్భుతంగా పోరాడబట్టి ఫైటింగ్ స్కోర్ ఇవ్వగలిగారు. ఇంగ్లాండ్ స్కోర్కి దగ్గరగా రాగలిగారు. సెకండ్ సెషన్లో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి వస్తారు. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ టెస్ట్ కెరియర్ చూస్తే మొత్తం టోటల్ 36 ఇన్నింగ్స్లో 1420 రన్స్ చేసిండు. యావరేజ్ 43.03 ఉంది. 50s 7, 100s 3 కొట్టిండు. ఈ డాషింగ్ ఓపెనర్ని టీమిండియా ఎర్లీగా అవుట్ చేయగలిగితే విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది టీమిండియాకి. ఇంగ్లాండ్ మరో ఓపెనర్ జాక్ క్రాలీ టెస్ట్ కెరియర్ చూస్తే ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఇన్నింగ్స్ మొత్తం 8 ఇన్నింగ్స్లో రన్స్ వచ్చి 2472 ఉన్నాయి. యావరేజ్ 32.10. 50s 12 ఉన్నాయి, 100s 4 ఉన్నాయి.
బాగా ఫామ్లో ఉన్నాడు ఈ సిరీస్లో. అటాకింగ్ బ్యాట్స్మెన్ టీమిండియా క్రాలీని ఎర్లీగా అవుట్ చేయగలిగితే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అశ్విన్ చేత ఫస్ట్ ఓవర్ వేయించింది. అశ్విన్ టెస్ట్ కెరియర్ చూస్తే వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అశ్విన్ యొక్క ఏజ్ 37 ఉంది. టెస్ట్ కెరియర్ చూస్తే మొత్తం 99 మ్యాచ్లు, 502 వికెట్లు, సగటు 24.06, స్ట్రైక్ రేట్ 51.63. అశ్విన్ టెస్ట్ కెరియర్ బెస్ట్ 7 వికెట్స్ ఫర్ 59 రన్స్. ఇంగ్లాండ్ స్కోరు 19 రన్స్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బెన్ డకెట్ 15 రన్స్కి అవుట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్లో సర్ఫరాజ్ క్యాచ్ ఇచ్చి రవిచంద్ర అశ్విన్ టీమిండియాకు ఫస్ట్ వికెట్ అందించిండు. ఓలీ పోప్ థర్డ్ పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. ఓలీ పోప్ టెస్ట్ కెరియర్ చూసుకుంటే 75 ఇన్నింగ్స్, రన్స్ వచ్చి 2421 రన్స్, యావరేజ్ 35.09, 50s 11 ఉన్నాయి, 100s 5 ఉన్నాయి. ఎక్సలెంట్ బ్యాటర్. ఇంగ్లాండ్ సెకండ్ వికెట్ కూడా 19 రన్స్ వద్దే కోల్పోయింది. ఓలీ పోప్ డక్అవుట్ అయింది ఈ మ్యాచ్లో. అశ్విన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయిండు. అశ్విన్ బౌలింగ్లో ఓలీ పోప్ ఎల్బీడబ్ల్యూ అయిండు. ఎంపైర్ అవుట్ ఇచ్చిన ఓలీ పోప్ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో హిట్టింగ్ అనే వికెట్స్ హిట్టింగ్ అని వచ్చింది. అవుట్ ఇచ్చిండు ఎంపైర్, థర్డ్ ఎంపైర్. సెకండ్ వికెట్ కూడా రవిచంద్ర అశ్వినే తీసిండు. జో రూట్ నెంబర్ 4లో బ్యాటింగ్ వస్తాడు. జో రూట్ టెస్ట్ కెరీర్ చూసుకుంటే వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయరు. ఇన్నింగ్స్ వచ్చి 255 ఇన్నింగ్స్లో 11,615 రన్స్, యావరేజ్ 49.85, 50s 60 ఉన్నాయి, 100s 31 ఉన్నాయి. రికార్డ్ సూపర్గా ఉంది జో రూట్ది. వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఇంగ్లాండ్ టీంలో. జో రూట్ ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిండు. జో రూట్ని ఎర్లీగా టీమిండియా అవుట్ చేయగలగాలి, అప్పుడే ఇండియా విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంగ్లాండ్ 65 రన్స్ వద్ద థర్డ్ వికెట్ కోల్పోయింది. జో రూట్ 11 రన్స్ చేసి అశ్విన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయిండు. ఇండియాకి ఇది చాలా బిగ్ వికెట్. అశ్విన్ బౌలింగ్లో జో రూట్ ఎల్బీడబ్ల్యూ అయితే ఎంపైర్కి అప్పీల్ చేసి ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చిండు. ఇండియా రివ్యూ తీసుకుంది. ఆ రివ్యూలో 3 రెడ్ లైన్స్ వస్తే అవుట్ ఇచ్చేసాడు థర్డ్ ఎంపైరు. ఇంగ్లాండ్ తొలి 3 వికెట్లు అశ్వినే తీసిండు. జానీ బెయిర్స్టో నెంబర్ 5th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. జానీ బెయిర్స్టో టెస్ట్ కెరీర్ చూసుకుంటే 170 ఇన్నింగ్స్లో 5,944 రన్స్ వేసిండు. యావరేజ్ 36.47, 50s 26 ఉన్నాయి, 100 12 ఉన్నాయి. వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. ఇంగ్లాండ్ ఎర్లీగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ జాక్ క్రాలీ మాత్రం స్టాండర్డ్గా ఆడుతూ 50 రన్స్ చేసిండు. 71 బాల్లోనే 50 రన్స్ చేసిండు. ఇంగ్లాండ్ ప్రజెంట్ 96 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ 110 వద్ద 4వ వికెట్ కోల్పోయింది. జాక్ క్రాలీ 60 రన్స్కి కుల్దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. బెన్ స్టోక్ నెంబర్ 6th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. బెన్ స్టోక్ టెస్ట్ కెరీర్ చూసుకుంటే టోటల్గా 183 ఇన్నింగ్స్ గాను 6,310 రన్స్, యావరేజ్ 36.06 ఉంది, 50s 31 ఉన్నాయి, 100s 13 ఉన్నాయి. వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ బెన్ స్టోక్. బెన్ స్టోక్ 4 రన్స్కి అవుట్ అయ్యిండు. కుల్దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 120 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా స్పిన్నర్స్ అదరగొడుతున్నారు. ఫస్ట్ 5 వికెట్స్ స్పిన్కే పడ్డాయి. బెన్ ఫోక్స్ నెంబర్ 7లో బ్యాటింగ్ వస్తాడు. బెన్ ఫోక్స్ టెస్ట్ కెరీర్ చూసుకుంటే టోటల్ 44 ఇన్నింగ్స్లో 1,090 రన్స్ చేసిండు. యావరేజ్ 30.2.8, 50s 4 ఉన్నాయి, సెంచరీస్ 2 ఉన్నాయి. ఇంగ్లాండ్కి వెరీ యూస్ఫుల్ బ్యాట్స్మెన్. డే 3 సెషన్ సమరీ చూద్దాం. ఫస్ట్ సెషన్లో 30 ఓవర్స్కి 88 రన్స్ వచ్చినాయి, 3 వికెట్లు పోయినాయి. రన్ రేటు 2.90 ఉంది. సెకండ్ సెషన్లో 33 ఓవర్స్ 120 రన్స్, 5 వికెట్స్ కోల్పోయారు, 3.64 రన్ రేట్ ఉంది. డే 3 ఫైనల్ అండ్ థర్డ్ సెషన్ సమరీ చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. థర్డ్ సెషన్లో జానీ బెయిర్స్టో క్రీజ్లో ఉన్నాడు. 30 రన్స్ 41 బాల్స్కి ఆడుతున్నాడు. బెన్ ఫోక్స్ 0 పరుగులతో 3 బాల్స్ ఆడి క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ 120 రన్స్ వద్ద 6th వికెట్ కోల్పోయింది. జానీ బెయిర్స్టో 30 రన్స్ చేసి జడేజా బౌలింగ్లో పట్టిదారు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 6th వికెట్గా. టామ్ హార్ట్లీ నెంబర్ 8th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. హార్ట్లీ ఫస్ట్ క్లాస్ టెస్ట్ కెరీర్ చూసుకుంటే 33 ఇన్నింగ్స్లో 674 రన్స్ చేసింది. యావరేజ్ 26.96 ఉంది, 50s 2 ఉన్నాయి, 100s 0. టామ్ హార్ట్లీ 7 రన్స్ చేసి కుల్దీప్ బౌలింగ్లో సర్ఫరాజ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 133 ఫర్ 7 వికెట్. రాబిన్సన్ వయసు 30 సంవత్సరాలు. టెస్ట్ కెరీర్ చూసుకుంటే 33 ఇన్నింగ్స్లో 410 రన్స్ చేసిండు.
సగటు 15.19 ఉంది. 50 ఒకటి ఉంది. ఓలీ రాబిన్సన్ డక్అవుట్ అయ్యింది ఈ మ్యాచ్లో. కుల్దీప్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 133 ఫర్ 8 వికెట్స్. కుల్దీప్ బౌలింగ్లో రాబిన్సన్ ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. ఎంపైర్ అవుట్ ఇచ్చిన రాబిన్సన్ రివ్యూ తీసుకున్నాడు. థర్డ్ ఎంపైర్ అది ఎంపైర్ కాల్స్గా ఇచ్చిండు. ఆల్రెడీ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు కాబట్టి అవుట్. షోయబ్ బషీర్ టెస్ట్ కెరియర్ చూసుకుంటే షోయబ్ బషీర్ యొక్క ఏజ్ జస్ట్ 20 years. ఇన్నింగ్స్ 13, రన్స్ 79, సగటు 11.29, 50s 100s లేవు. బెన్ ఫోక్స్ 17 runsకి అశ్విన్ బౌలింగ్లో కాటన్ బౌల్డ్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 145 runs ఫర్ 9 wickets. బెన్ ఫోక్స్ 9th వికెట్గా అవుట్ అయ్యిండు. అండర్సన్ టెస్ట్ కెరియర్ చూస్తే అండర్సన్ ఏజ్ 41, ఇన్నింగ్స్ వచ్చి 262, రన్స్ 1353, సగటు 9.08, ఒక 50 ఉంది, 100 లేవు. అండర్సన్ డక్అవుట్ అయ్యింది ఈ మ్యాచ్లో. అశ్విన్ బౌలింగ్లో అండర్సన్ జూరెల్ క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యిండు. ఈ వికెట్తో అశ్విన్కి 5 wickets పడ్డాయి టోటల్గా ఈ ఇన్నింగ్స్లో. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 145 runsకి ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో టాప్ స్కోరర్ క్రాలీ 60 runs, సెకండ్ టాప్ వచ్చి బెయిర్స్టో, థర్డ్ టాప్ వచ్చి బెన్ ఫోక్స్ 15 runs. ఇండియా బౌలింగ్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్కి 4, అశ్విన్కి 5 వికెట్లు, జడేజాకి 1 వికెట్. అన్ని వికెట్లు స్పిన్నర్సే తీశారు ఈ ఇన్నింగ్స్లో. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 145కి ఆల్అవుట్ అయింది. ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్లో 46 runs లీడ్ ఉంది. మొత్తం 145 + 46 192 టార్గెట్ ఇండియాది. టీమిండియా 192 runs వేస్తే గెలుస్తుంది ఈ టెస్ట్ మ్యాచ్. రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్ చూద్దాం. వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ రోహిత్ శర్మ. ఫస్ట్ క్లాస్ కెరియర్ చూసుకుంటే ఇన్నింగ్స్ 191, రన్స్ 8,965, యావరేజ్ 52.43, 50s 36, 100s 28 ఉన్నాయి రోహిత్ శర్మ అవి. జైస్వాల్ ఈ సిరీస్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. జైస్వాల్ యొక్క ఫస్ట్ క్లాస్ కెరియర్ చూద్దాము. ఇన్నింగ్స్ 41, రన్స్ 2,779, యావరేజ్ 77.19, 50s 5 ఉన్నాయి, 100s 12 ఉన్నాయి ఫస్ట్ క్లాస్ కెరియర్లో జైస్వాల్వి. రాంచీ పిచ్చి స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. ఇండియా టార్గెట్ 192 runs. ఈ రాంచీ పిచ్చులపై ఫోర్త్ ఇన్నింగ్స్లో 192 కూడా ఎక్కువే. చూద్దాం టీమిండియా ఎలా ఆడుతుందో. ఇంగ్లాండ్ టీంలో క్వాలిటీ స్పిన్నర్సే ఉన్నారు. హార్ట్లీ అండ్ బషీర్ అండ్ జో రూట్ని ఇండియన్స్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి ఫోర్త్ డే. టీమిండియా ఓపెనర్స్ సెకండ్ ఇన్నింగ్స్లో శుభారంభాన్ని ఇచ్చారు. డే 3 ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 40 runs చేసింది. రోహిత్ శర్మ 24 runs, జైస్వాల్ 16 runsతో క్రీజ్లో ఉన్నారు. డే 3 ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 353 పరుగులు ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లై గాను ఇండియా 307 పరుగులు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 145 runsకి ఆల్అవుట్ అయింది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 40 runsకి వికెట్లు ఏమి నష్టపోకుండా రోహిత్ శర్మ 24 పరుగులతో, జైస్వాల్ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టీమిండియా ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 145 runsకి ఆల్అవుట్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో క్రాలీ 60 runs, బెయిర్స్టో 30 runs చేసిండ్రు. ఇండియా బౌలింగ్ చూసుకుంటే అశ్విన్ 5 వికెట్లు తీసిండు, కుల్దీప్ 4 wickets తీసిండు. సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా 40 runsకి వికెట్లు ఏమి నష్టపోలేదు. ఇంకా గెలవడానికి ఇండియా 152 పరుగులు చేయాలి. పిచ్చి స్పిన్కు అనుకూలంగా ఉంది. ఇంగ్లాండ్లో క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. డే 4 చూడాలి ఒకసారి ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎలా స్పిన్ని ఎదుర్కొని ఆడతారో. ఇండియన్ ఓపెనర్స్ తన ఫామ్ని కంటిన్యూ చేసి మరో మంచి ఇన్నింగ్స్ ఆడగలిగితే ఇండియా అవలేలుగా గెలుస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ డే 3 రివ్యూ వీడియో. నెక్స్ట్ రేపు డే 4 రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.